అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వాడాల రేవులో ఉన్నాం. వాడాల రేవులో ఇదిగోండి పరిస్థితి. ఇలాగా మెయిన్ రోడ్డు పక్కనే ఇది మీరు చూడొచ్చు, మీకు చూపిస్తాను. మొత్తం మునిగిపోయింది ఇదంతాని. ఇక్కడ స్థానికులు ఉన్నారు. ఒకసారి ఏంటంటే తుఫాన్ టైంలో లేదంటే వరదల టైంలో కాకుండా ప్రతిసారి ఇదే పరిస్థితి. వీళ్ళకి ఇదిగోండి ఇల్లులు. ఈయన ఇక్కడ ఇంటి ఓనర్ గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. అండ్ శ్రీనివాసరావు గారు చెప్పండి, ఏంటి మరి పరిస్థితి? మీకు ఎప్పుడు ఇలా వస్తుందా లేదంటే ఇదే రోజు వచ్చిందా? ఇదే రోజు కదండి, ఇప్పుడు ఇది ఇలాగే వచ్చేస్తుంది. దీనికి ఎవరు కూడా సరైన చర్యలు తీసుకోవట్లేదు. అసలు ఇలా రావడానికి మీకు కారణం ఏంటండి? అసలు ఏంటి అసలు ఏంటంటే ఏటిగట్టు పరిస్థితి సరిగా లేకపోవడం మెయిన్ కారణం దీనికి. ఆ ఏటిగట్టు ఏదో సరిగా చేసి, మా ఇల్లని కాదు, ఈ రోడ్డుకి ఇటువైపున ఉన్న అన్నింటికి కూడా ఇదే పరిస్థితి. మొత్తం సాధారణ రోజుల్లోనే ఎలా ఉందంటే ఇంకా తుఫాన్ టైం ఎలా ఉంటుంది. మన తుఫాన్కి అయితే మొత్తం ఈ మెట్టు పైకి కూడా వచ్చేసింది ఇక్కడికి వాటర్ ఇంతవరకును. ఇప్పుడైతే మనకి సాధారణ పౌర్ణమి పోటు అంటారు, ఆ పోటు, అమావాస్య పోటు, ఈ రెండింటికి కూడా ఇదే పరిస్థితి. మోకాళ్ళ నీటిలో ఉండాల్సి వస్తుంది. పైకి ఇది మెయిన్ రోడ్డు పక్కన హౌస్. ఇదిగోండి మొత్తం ఈ వాటర్ ఫుల్గా వచ్చేసిందండి. ఇదిగోండి ఇదే మెయిన్ రోడ్డు. ఇక్కడ చూస్తున్నట్టయితే మొన్న తుఫాన్కి మొత్తం ఈ మెయిన్ రోడ్డు కూడా మునిగిపోయింది, అవతలకు కూడా వెళ్ళిపోయింది వాటర్ అంతా. ఇలాగా ఇది పరిస్థితి అండి. మొత్తం చూశారు కదా, మొత్తం అంతా మునిగిపోతుంది. ఇదే పరిస్థితి కంటిన్యూ అవుతుంది ప్రతిసారిని. ముఖ్యంగా సాల్ట్ వాటర్ అవడం వల్ల మొత్తం ఇక్కడ ఉన్న సిమెంట్ కానీ ఇదంతా చూసారు ఎలా అయిపోతుందో. కింద కూడా మనకు మొత్తం డ్యామేజ్ అయ్యి ఫ్యూచర్లో ఇవన్నీ కూలిపోయే పరిస్థితి ఉంది ఖచ్చితంగా ఇలాగే ఇది కంటిన్యూ అయితే. మరి ప్రభుత్వ అధికారులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ మరి మీరు ఎందుకు ఇప్పుడు దాకా చెప్పలేదా మీరు ఇలాంటి విషయాలు ఎలా జరుగుతున్నాయని చెప్పేసి? అందరూ వస్తున్నారు, రీసెంట్గా సీఎం గారు వచ్చారు గ్రామానికి. మరి అయినా కూడా ప్రజాప్రతినిధులు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, సమస్యలు తెలుసుకుంటారు, కానీ సమస్యలకి సరైన పరిష్కారం మటుకు దొరకట్లేదు. మరి మీరు సీఎం గారి దృష్టికి తీసుకెళ్లేదా? మా వాడల రేవు పరిస్థితి ఇలా ఉంది, మరి ఇలా జరుగుతుంది, ఈ విధంగా ఉన్నాయని చెప్పేసి? సీఎం గారిని కలిసిన వాళ్ళు చాలా మంది ఈ విషయం గురించి ఆయనకి చెప్పారు కొన్ని విషయాలు. అయితే ఇంకా అధికార యంత్రాంగంలో కొంత చలనం రావాలి, తొందరగా వస్తుందని ఆశిస్తున్నాం. మరి మీ తరపు నుండి ప్రభుత్వానికి కానీ ప్రజాప్రతినిధులకు కానీ ఏమి విన్నవించుకోవాలనుకుంటున్నారు? వినయించుకోవడం అంటే ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజుల్లో కూడా ఇంత టెక్నాలజీ డెవలప్ అయ్యి కూడా మెయిన్ రోడ్డు పక్కన ఈ గ్రామంలో ఎలా ఉంటుందంటే మరి ఎలాంటి పరిపాలన సాగుతుంది, ఎలా ఉంటుందో అర్థమవుతుంది మనకు. ఇక్కడ ఇంకో ప్రధాన విషయం ఏంటంటే ముఖ్యంగా ఈ వాటర్ ఇలా వచ్చేయడం వల్ల ఈ వాటర్తో పాటు కొన్ని పాములు, అంటే అవి ప్రాణాంతకమైన విషపూరితమైన సర్పాలు కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇది కూడా చాలా ప్రమాదం. మొన్న నేను చెప్పులు వేసుకుందామంటే చెప్పుల పక్కనే ఉంది ఉదయాన్నే పాము, అది రక్తపింజరి. అది కరిస్తే ఇంక మన ప్రాణాలకి ఎలాంటి ముప్పు వాటి వెళ్తుందో మీ అందరికీ తెలుసు. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ. ఈ ఇల్లుకే కాదు నష్టం జరిగేది, ప్రాణాలకు కూడా నష్టం ఉంది దీనివల్ల. ఓకే, థ్యాంక్ యూ అండి. వాడల రేవు పంచాయతీగా అనుకున్న మన్నా కాలనీ కూడా ఇదే పరిస్థితి. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజలు. తుఫాన్లు వరదల టైంలో కాకుండా ఇలా అమావాస్య పౌర్ణాలు కూడా వాటర్ ఇళ్ళ మధ్యలోకి రావటం, చిన్నపిల్లలు అయ్యి ఉన్నారు, పాములు అయ్యి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చాలాసార్లు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే మహిళలు ఈ ఫుల్గా నిండిపోవడం వల్ల బాత్రూంలోకి వాటర్ వెళ్ళిపోవడం వల్ల వాష్రూమ్ కూడా వెళ్ళాలంటే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. అలాగే ఈ సాల్ట్ వాటర్ నెలకి 2-3 సార్లు ఇలా పొంగి రావడం వల్ల ఈ ఉప్పు సౌడు పట్టేసి, అలాగే లోపల భీములో ఉన్న ఐరన్ కూడా తుప్పట్టేసి ఈ బిల్డింగ్లన్నీ కూలిపోయి నేలమట్టం అయ్యే పరిస్థితులు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మన్నా కాలనీ ప్రజలందరూ కూడా ప్రభుత్వ అధికారులను ప్రజాప్రతినిధిని విన్నవించుకుంటున్నారు ఏమిటంటే ఈ మన్నా కాలనీ కానుకున్న ఏటుగట్టుని పూర్తిగా మరి శాశ్వత పరిష్కారం చూపించే విధంగా మరమ్మతులు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు ఈ వాడల రేవు మన్నా కాలనీలో ఉన్న ప్రజలు బాధలను అర్థం చేసుకుని ఆ మన్నా కాలనీ శాశ్వత ఏటుగట్టుని శాశ్వత పరిష్కారం చూపించాలని చెప్పేసి కోరుకుంటున్నారు.